అందరూ ఎంత సంపాదించినా సరే ధనం కావాలి, ఇంకా ఎక్కువ ధనం కావాలి అనే వాళ్ళే ఉంటారు. బట్ చాలామంది కూడా ఇప్పుడు మీరన్నట్టు రాసుల్లో శని ఉన్నా, గురువు ఉన్నా, రాహు ఉన్నా, కేతు ఉన్నా సో, దానికి సంబంధించే ఉంటుంది అనేసి చెప్తారు కాబట్టి, ఈ సంవత్సరంలో ధనయోగం ఏ ఏ రాసుల వారికుందంటారండి? ఈ సంవత్సరం ధనయోగం ఏ ఏ రాశుల వరకు ఉంది అంటే గోచరరీత్యా తీసుకుంటే వృషభ రాశి, కన్యా రాశి, తులారాశి, మకర రాశి ఆ, తీసుకోవచ్చు. ఓకే. ఈ రాశుల వాళ్ళకు పరిపూర్ణంగా మంచి యోగం ఉంది. హ్మ్. అదేవిధంగా ఇక మీనరాశి వాళ్ళకు ఆ తర్వాత బాగానే ఉంది. హ్మ్. మకర రాశి మనం చెప్పాం కదా, మకర రాశి చెప్పాం. హ్మ్. మీనరాశి వాళ్ళకి బాగుంది. మీనరాశి తర్వాత తీసుకుంటే ఆ తర్వాత వరుసలో వృశ్చిక రాశికి బాగుంది. ఓకే. ఇది ఈ సంవత్సరం ఈ రాశుల వాళ్ళందరికీ కూడా విశేషమైన ధనయోగాన్ని మనం చెప్పొచ్చు. హ్మ్. శని గురువుల ప్రధాన బలంగా తీసుకొని నేను ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఓకే. ఖచ్చితంగా ఈ రాశుల వాళ్ళకి మాత్రం మంచి ఆర్థికంగా మంచి పొజిషన్స్కి తీసుకెళ్తుంది. ఓకే అండి.